మరో ఉత్తరం చూద్దామండి. ఈమెయిల్ ద్వారా జయంతి రాస్తున్నారు. శక్తి మేర పూజ చేసిన అమ్మవారు అనుగ్రహిస్తుందా, లేక వ్రతాన్ని భారీగా చేసుకోవాలా, తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. అసలు మనకి ఎప్పుడో శంకరాచార్యులు వారు ఆ విషయాన్ని చెప్పారు. సమర్ప్యైకంచేత సరసిజముమానాథ భవతే సుఖేనావస్థాతుం జనయహ నజానాతి కిముహు. ఎంత బాగా చెప్పాడు. ఈ మానవులు భగవంతుడిని పూజించడానికి లేనిపోయిన ఆడంబరాలకు పోతున్నారు చాలామంది. గభీరే కాసారే విశతి విజనే ఘోర విపినే విశాలే శైలే చ భ్రమతి కుసుమార్థం జడమతి. ఎక్కడో లోతైన చెరువులోకి దిగడం, అందులోని పువ్వులన్నీ పీక్కురావడం, లేదా కొండెక్కడం, లేదా కేకారణ్యాల్లో మానవమాత్రుడు వెళ్ళలేని చోటుకెళ్ళి పువ్వులు తేవటం, భారీ స్థాయిలో పెద్ద పెద్ద కలశాలు కొనడం, బంగారం అలంకారం చేయటం, ఇంకేవేవో. అసలు పూజ కంటే ఆడంబరం ఎక్కువ చేసేస్తున్నారు ఈ మానవులు. కానీ పిచ్చి వాళ్ళకి తెలియంది ఒకటి ఉన్నది. సమర్ప్యైకము చేత సరసిజము మానాథ భవతే. హృదయం అనే పుష్పం ఉంది వీడి దగ్గర. భక్తితో మనస్సుని సమర్పించటంలా అన్నీ ఇస్తున్నాడు. కానీ ఇది ఒక్కటిస్తే అంటే ఇవ్వవలసింది ఏమిటన్నమాట ఇక్కడ మనస్సు. అది కూడా భక్తితో. ఈ మనస్సు అనే పద్మాన్ని పరమాత్మ దగ్గర పెడితే సుఖేనావస్థాతుం జన ఇహ న జానాతి కిముఖో. ఎప్పుడో వీడు సుఖపడతాడు, మోక్షం పొందుతాడు. కాబట్టి భగవంతునికి కావలసినది ఆడంబరం కాదు, భక్తి. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అస్నామి ప్రయతాత్మనః. నువ్వు భక్తితో ఇచ్చిన ఒక ఆకైనా, పండైనా, తేనైనా, ఇన్ని నీళ్లు చుక్కలైనా ఇవన్నీ ఆయన సేకరిస్తాడు ఆనందంతో. భక్తి లేకుండా నువ్వు ఏమి ఉపయోగం లేదు. కాబట్టి భగవంతునికి యథాశక్తి భక్తి అవసరం. భక్తి ఉండి డబ్బుంటే అప్పుడు ఆడంబరం చేయ నష్టంలా. డబ్బుంటే ఆడంబరం చేయొద్దనలా, కానీ భక్తి ప్రధానం. ధనం లేదనుకోండి, అప్పుడు ఏమీ లేదు కనుక పేద పూజ అయినా అంగీకరిస్తాడు. మళ్ళీ డబ్బుండి కూడా గురువుగారు వద్దన్నారు అనుకోకండి, లేనిపోను కూడా. డబ్బుంటే శుభ్రంగా మంచి అట్టహాసంగా చెయ్యండి. భక్తి ప్రధానం అనే విషయం మర్చిపోకండి. మంచి దాన ధర్మాలు చెయ్యండి. కాబట్టి అన్నిటికంటే మనకి ప్రధానంగా కావలసింది మనస్సు. ఇది లగ్నం చేసి భక్తితో పూజ చెయ్యాలనే ముఖ్యమైనటువంటి దేవతా ఉద్దేశ్యాన్ని మాత్రం మర్చిపోకుండా